ఇవాళకి ఈ సంవత్సరానికి సరిగ్గా ఆయనకు 20 సంవత్సరాల వయసు అవుతుంది. ఈ 20 సంవత్సరాల వయసు కలిగిన దినేష్ చంద్ర లోకల్గా ఏరియాలో ఎప్పుడు తెలంగాణ కార్యక్రమాలు జరిగినా పాల్గొనేవాడే, చురుకుగా ఉండేవాడు. ముఖ్యంగా వంట వార్పు కార్యక్రమం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఆయనే ముఖ్య భూమిక పోషించిండు. ఇంత క్రియాశీలకంగా ఉన్నటువంటి ఈ యువకుడు ఆత్మ బలిదానాలపైన మేము చేసిన ప్రచారం ఆయన పైన కూడా ప్రభావం ఉంది. ఆత్మ బలిదానాలు వద్దు, సూసైడ్స్ వద్దు, అది తప్పు అనే మాట తన ఉత్తరంలో ఆయన కూడా చాలా స్పష్టంగా రాసిండు. కానీ ప్రభుత్వము మొత్తము వైఫల్యం చెందినప్పుడు, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఈ ఆత్మ బలిదానాలు అనేవి ఒక ప్రధానమైనటువంటి మార్గంగా యువకులకు కనబడతా ఉన్నాయి, యువతీ యువకులకు. వాస్తవానికి 28 నాడు అనుకున్నట్టుగా ఆజాద్ గారు, షిండే గారు అన్నట్టుగా ప్రకటన వచ్చి ఉంటే, తెలంగాణ ఏర్పాటు కదిలి ఉంటే ఇవాళ ఈ 4 చావులు జరిగేవి కావు. కానీ కేంద్రము నిష్కారణంగా పూర్తిగా ఒక ప్రజల్ని అవహేళన చేసే విధంగా ఆజాద్ గారు చేసిన ప్రకటన కానీ, ఆ తర్వాత ఇంకా చర్చలు జరపాల్సి ఉంది అని చెప్పి అఖిలపక్షంలో నిర్ణయాలకు వ్యతిరేకంగా షిండే గారు కానీ ఆజాద్ గారు కానీ మరొక ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని తీవ్రమైనటువంటి ఒక మనస్తాపానికి గురి చేసినాయి. దానికి తోడుగా పెద్ద ఎత్తున 25న అక్కడ రాజమండ్రిలో మీటింగు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు విచ్చలవిడిగా అరెస్టులు చేస్తాం, చట్టం తన పని తాను చేసుకుంటుంది అని మాట్లాడటం, పరిష్కారం గురించి మాట్లాడకుండా ఈ రకంగా మాట్లాడటంతో ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక బాధ, తర్వాత ఏంది ఇంత కొట్లాడినా ఇన్ని రకాలుగా మన ఆకాంక్షలను వ్యక్తం చేసిన వీసమెత్త గౌరవం చూపకపోయి అధికారం ఉన్నవాడే నేరస్తులాగా మనమేదో నేరం చేసినట్టు మీదబడి దాడి చేస్తుంటే ఎట్లా అనేటువంటి ఒక బాధ. ఆ బాధ నుంచి ఇంకొక మార్గం కనబడక, ప్రజాస్వామ్యంలో ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు ఉపయోగిస్తుంది, ఎన్ని పద్ధతులుంటే అన్ని పద్ధతులు ఉపయోగిస్తుంది, ఏ మేరకు ఒత్తిడి పెట్టగలిగితే ఆ మేరకు చేయగలుగుతుంటే, ఇంత చేసిన పాలకులు పట్టించుకోకపోయి అన్నప్పుడే ఇట్లాంటి బలిదానాలు జరుగుతూ ఉంటాయి. ఈ బలిదానాలకు పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, కాంగ్రెస్ నాయకత్వానిది. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసినటువంటి ఆజాద్ లాంటి వారిపైన ఈ బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఇప్పటికైనా మీ బాధ్యతను స్వీకరించి పరిష్కారాన్ని చూపండి, లేకపోతే ఈ మొత్తం చావులకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ఈ మొత్తం చావులకు మీదే బాధ్యత. దీనిపైన మరి మీరు ప్రజలకు జవాబు చెప్పవలసి ఉంటుందని కూడా మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ త్యాగాలు ఏవి వృధా పోవు. మేము గట్టిగానే సంఘటితమై తెలంగాణ తెచ్చుకుంటాం. ఇప్పటికే చెప్పినాం, కాంగ్రెస్ మంత్రులది ఎమ్మెల్యేలది బాధ్యత అని. ఆ ఒత్తిడి తీవ్రతరం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే దిశగా కార్యక్రమాలు చేస్తాం. చలో హైదరాబాద్ అని కూడా అనుకున్నాం. ఈ అన్ని కార్యక్రమాలతో పాటు జాతీయ రహదారుల దిగ్బంధనం అని కూడా అనుకున్నాం. ఇవన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించి మా తెలంగాణ మేము సాధించుకుంటాం. ఈ తెలంగాణ కోసం బలిదానాలు చేసినటువంటి ఆశయాలను సాధిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అయినా ఇది మార్గం కాదు, యువతీ యువకులు ఎవరు ఈ మార్గాన్ని ఎంచుకోవద్దని, మాకు చేతనైనంత వరకు మేము కొట్లాడతామని, ఉద్యోగస్తులు కూడా ఎటువంటి సమ్మెలకైనా సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ మరొకసారి పేరున కడుపులో తలకాయ పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పనికి దిగకండి. మీరు బతికి ఉంటేనే మాకు ధైర్యము, మీరు గట్టిగా మాతో పాటు కలిసి నడిస్తేనే మాకు ధైర్యం తప్ప ఈ ఆత్మ బలిదానాలు కుంగదీస్తాయి. మీరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని ప్రతి ఒక్కరిని కూడా పేరుగా విజ్ఞప్తి చేస్తూ, ఈ చావులన్నీ కూడా రాజకీయ ఎన్కౌంటర్లే. వీటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని, దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒత్తిడి పెట్టే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. మేము పెద్ద ఎత్తున ఒత్తిడిని తీవ్రతరం చేస్తాం.